చూడండి ఫ్రెండ్స్, డ్యామ్లో మొత్తం వాటర్ అనేది ఫుల్ అయిపోయినాయి. మొత్తం నీళ్ళైతే వచ్చేసినాయి ఫ్రెండ్స్. అక్కడ వర్షం పడుతుందో లేదో తెలియదు కానీ మాకైతే సో డ్యామ్లో అయితే వాటర్ అయితే ఫుల్ అయిపోయినాయి. ఇప్పటి ఇంకా చేపలు అనేది కరుగుతాయి అన్నమాట. చూడండి ఫుల్గా వాటర్ అయితే ఎంతగానో వచ్చేసినామో మొత్తం. సో యథాస్థానానికి అయితే వచ్చేసినాయి ఫ్రెండ్స్ వాటరు. నాకు చూపిరా. చూడండి ఫ్రెండ్స్, మొత్తం డ్యామ్లోకి అయితే వాటర్ వచ్చినాయి. అక్కడైతే చూస్తున్నారు. సో మనం కూడా అయితే పోదాం అనమాట. సో మొత్తం వాటర్ అయితే పచ్చగా ఉన్నాయి. సో పోయి ట్రై చేద్దాం మరి చేపలు పడతాయా పడవ అనేది. సో వాటర్ అయితే పచ్చగా ఉన్నాయి. ఇంకా డ్యామ్ అయితే ఫుల్ అయిపోయింది. ఓకే మరి చూడండి ఫ్రెండ్స్. ఇది రాళ్ళ కింద చేయి పెట్టి తీసుకున్నాం. అట్లనా? అంటే రాళ్ళ కింద ఉంటుంది కదా, ఇది అల్లా చూసినా మొత్తం నయమే బాగానే పట్టింది. ఆడ పెడుతున్నాయో ఇటు చేపలకు వచ్చినాం కానీ చేపలు అయితే సో పెద్ద కష్టంగా ఉంది. ఎందుకంటే మొత్తం వాటర్ అనేది ఇంకా ఫ్రెష్ కాలేదు. అక్కడ పందిరేసిండ్రు ఎరకలోని వాళ్ళు పందిరేసిండ్రు. దాని స్మెల్ ఎక్కువ అయిపోయింది అన్నమాట. డ్యామ్ కాడికి వస్తే మొత్తం నాచ్ అనేది కుళ్ళిపోయింది. ఒక్కసారి షెడర్లో వేసింది అనుకో ఓపెన్ అయితే మొత్తం కొట్టుకుపోతుంది అనమాట. అట్లేదా ఏడైనా కూడా ఈ పందుల భయం ఉంటుంది మొత్తం. చూడండి ఇక్కడ కింద మొత్తం ఊసినట్టు ఎట్లయిందో. మొత్తం పందులకు వేస్ట్ అయితే వేస్తున్నారు. మా వాళ్ళు ఫోన్ చేస్తాడు కదా, మళ్ళా నువ్వు తలకనో పెళ్లి చేస్తాడు మాట్లాడు. బరువు బాగుంది. ఫోటో హాయ్ ఫ్రెండ్స్, చూడండి ఇదైతే వచ్చేసి జూరాల డ్యాము రామన్పాడ్ డ్యామ్లకు వచ్చే వాటర్ కాడ ఇక్కడ గేట్లు ఉంటాయి అన్నమాట. ఇది కాలువ. సో అయితే ఇక్కడ చేపలట అయితే ఆడనివ్వట్లేదు, ఎందుకంటే వీళ్ళ ఏరియా కాబట్టి రానివ్వట్లేదు అనమాట.
సో మన సైడ్ వచ్చినప్పుడు అయితే మనమైతే ఆడనిస్తాం కానీ వీళ్ళైతే ఇక్కడైతే అలౌ చేస్తలేరు. సో కొంచెం సేపు వేసిన ఇట్లా ఒక చేప అయితే పడ్డది. ఇంకా చేప పడ్డాక వద్దు అని చెప్తాడు బ్రదర్ అయితే, మన బ్రదరు. సో వీళ్ళది వచ్చేసి డ్యామ్ పక్కన ఉంటుంది అనమాట ఊరు. మనకు వచ్చేసి డిస్టెన్స్ ఒక 7 కిలోమీటర్లు ఉంటుంది. సో వీళ్ళు ఏరియా కాబట్టి వీళ్ళలోనూ వీళ్ళకి కొంచెం కాంట్రవర్సీస్ ఉంటాయి అన్నమాట. సో ఒకరి దాంట్లో ఒకరు వేసుకొని అట్లా ఉంటుంది. సో మనం ఏం చేస్తాం, మనం కూర చేపలే కదా అని చెప్పేసి మనం జస్ట్ వీడియో తీసుకోవడానికి. సో అది అందుకనే ఇట్లా వీడియో తీసుకున్నాం. కొంతమంది తెలిసిన వాళ్ళు ఉంటారు, వాళ్ళు అలౌ చేస్తారు. కొంతమంది తెలియని వాళ్ళు ఏమో కొంచెం ర్యాష్గా మాట్లాడమాట. సో అట్లా కొంచెం కాకపోతే వీళ్ళలో ఏంటంటే కొంచెం ర్యాష్గా మాట్లాడే వాళ్ళు చాలా మంది ఉంటారు. కొంతమంది ఏమో సాఫ్ట్గా చెప్తారు. సో అది సంగతి. సో ఏం చేస్తారంటే ఇక్కడ రావకండి అది అని చెప్తారనమాట. అందులోని ఇక్కడ చేపలు కూడా పడతాయి, కానీ ఎక్కడైనా పడతాయి, కాలువలో ఇక్కడని కాదు. కానీ సో మనం కొత్త తాగులు చూసి వేసుకోవచ్చు. ముందర నేను ఆల్రెడీ వేసినా కూడా పడుతున్నాయి చేపలు, ఇక్కడనే కాదు. కానీ సో ఇక్కడ మాత్రం నీళ్ళు చాలా స్పీడ్ పోతున్నాయి. ఎక్కడైనా పడతాయి చేపలు, కాకపోతే ఇక్కడ ఏంటంటే ఇక్కడ చాలా మంది ఉంటారని చెప్పేసి మనం వేసిన ఒకసారి 2 సార్లు అంతే. సో ముందరికి వెళ్తే ఇంకా ఫుల్గా చేపలు పడతాయి. అది కూడా చూపిస్తా చూడండి ఒకసారి, మీకు కూడా తెలుస్తుంది. మళ్ళీ పెడతా పడు. దాని తీసి దాంట్లో పడుతుంది కదా. అన్నది వచ్చాను వాళ్ళనే కదా. కెమెరా వచ్చింది రోటీ మెరుగు దగ్గర పోయి తీపరా. ఫ్రెండ్స్ వీళ్ళకైతే ఓన్గా అయితే షాప్స్ ఉంటాయి అనమాట. ఆ షాప్ల దగ్గర వెళ్ళి అమ్ముకుంటారు. సో మనకు కొంచెం సిగ్గు అనమాట అమ్మడానికి. కాకపోతే చిన్న ఉన్నాయి ఫ్రెండ్స్. సైజులు అయితే వచ్చేసి పెద్దగా బీభత్సంగా అయితే వెళ్ళలేదు. సో బచ్చ పడ్డది కదా, నేను పొద్దుసానం వేసే పడతలేవు, నువ్వు ఇప్పుడు వచ్చి వేస్తే పడ్డది అని అంటారు అనమాట మన అన్నలు అయితే. సో ఎందుకంటే కొంచెం లక్ ఉంది అందుకనే పడ్డదని చెప్పేస్తున్నారు. ఇది మా సైడ్ వచ్చేసి మొత్తం 45 సైజు ఫ్రెండ్స్ వలలు. సో మన రోడ్డు దగ్గర వాగు వచ్చినప్పుడు వేస్తే ఏమవుతుంది అంటే అక్కడనే లైవ్లో సేల్ అయిపోతాయి అనమాట. తొందర సేల్ అయిపోతాయి, పైసలు కూడా బాగా వస్తాయి. సో ఇట్లా వచ్చేసి రిస్కీగా వేసుకుంటా ఇది వేయాలంటే కష్టం ఇట్లా చేపలు పట్టాలంటే. ఎందుకంటే సో అమ్మడానికి మనకు ఫస్ట్ సేలింగ్ ఉంటేనే కదా వేసేది. ఇప్పుడైతే ఎవడు తీసుకుంటాడు. కాకపోతే చిన్న చేపలు ఇవన్నీ. సో మీడియం సైజు ఉన్నాయి. సో బాగా సో ఇది వచ్చేసి ఫుల్ నాలుగు చూడండి ఫ్రెండ్స్, కొంచెం పెద్ద వాళ్తుంది. 3 ఏళ్ళ దానికంటే కొంచెం పెద్ద వాళ్తుంది, ఎందుకంటే ఫుల్ 4 ఏళ్ళది కాబట్టి. సో అట్లా సైజుని బట్టి కూడా పెద్ద వాళ్తుంది కొంచెం లైట్గా. సో ఇటు సైడ్ బాగా పడుతున్నాయి, అటు సైడ్ నేను వేసిన సైడ్ ఏమో పడతలేవు. వేసినప్పుడల్లా వస్తున్నాయి ఫ్రెండ్స్ బాగానే. కొన్ని చేపలు అయితే వస్తున్నాయి లేదనకుండా 4, 5, 3, 4 అట్లా 1, 2 ఒక్కొక్కసారి 1 కూడా వస్తలేవు. ఇప్పుడు వాటర్ కొత్త కాబట్టి వస్తున్నాయి ఫ్రెండ్స్. ఇది అయితే ఇప్పుడైతే మార్కెటింగ్లో అయితే ఇక్కడ నడుస్తలేదు. మార్కెట్లో అయితే ఈ చేపలు అయితే తీసుకుంటలేరు. సో దాదాపు అన్నీ పెద్ద చేపలే తీసుకుంటున్నారు అనమాట ఇప్పుడు మార్కెట్లో అయితే. మన యూత్ అయితే వలలు వేస్తున్నారు. సో ఇట్లా వేయడం కూడా చాలా రిస్క్తో కూడుకున్న పని. పొద్దుసానం చేయాలంటే ఈ వర్క్ చాలా ఇబ్బంది ఉంటుంది. సో కష్టానికి తగ్గ ఫలితం మాత్రం ఉండదు. చాలామంది అయితే రారు ఫ్రెండ్స్, ఇక్కడ లేరు, చాలామంది ఉంటారు కానీ. సో దీంట్లో ఈ కమ్యూనిటీలో చాలామంది అయితే ఉంటారు కానీ ఇప్పుడు లేరు. ఎందుకు లేరు అంటే అది అమ్మడానికి ఇట్లా సేలింగ్ ప్రాబ్లం వల్లనే లేరు. సో వ్యాపారదారులు అయితే తీసుకుంటలేరు. నేను కూడా అడిగిన, ఒకవేళ ఇక్కడ చేపలు పడుతున్నాయి తీసుకుంటారా మీరు అని అడిగిన. సో వాళ్ళైతే మేము తీసుకోమని చెప్పారు. అందుకని నేనైతే ఎక్కువ వేయట్లేదు. మేము తినడానికి ఓన్లీ ఏమన్నా పెద్ద చేపలు పడతామని చూస్తున్నాం ఫ్రెండ్స్, అంతే, ఏం లేదు. సో చూడండి మొత్తం పైన అయితే కాలువ వ్యూ అయితే ఇట్లా ఉందన్నమాట. ఈ వల అయితే బాగానే పని చేస్తుంది, మంచిగానే చేస్తున్నా. సో మంచిగానే చేపలు అయితే బాగా పడుతున్నాయి. అయితే ఇది 45 నెంబర్ అయితే ఇంకా మంచిగా పడతాయి ఫ్రెండ్స్. ఎందుకంటే ఈ పారే వాటర్లో మా సైడ్ కొంచెం హుషారు ఉంటాయి. సో అందుకనే చేపలు అనేది తక్కువ పడతాయి అనమాట. 50 నెంబర్ కానీ 55 నెంబర్ కానీ బాగా పడతాయి. 45 నెంబర్కు 50 నెంబర్కు బాగా పడతాయి. 60 నెంబర్ అయితే తక్కువ. అది ఫ్రెండ్స్ చూడండి కాలువ వ్యూ అయితే జూరాల డ్యాము కాలువ ఇదైతే. సో అది సంగతి.
ఇప్పుడు ఈ మధ్యన జూరాల డ్యామ్ కాలువలనే ఎక్కువ వేస్తున్నాం కదా. మా కాలువలో ఏంటంటే చేపలు అయితే పడతలేవు ఫ్రెండ్స్ ఇప్పుడు రీసెంట్గా అయితే. ఎందుకంటే నీళ్ళు అయితే ఫుల్గా వచ్చేసినాయి. ఇంకా వర్షాలు అయితే స్టార్ట్ కాలేదు కదా. ఇంకా వర్షాలు బాగా పడితే వాగు వస్తుంది. అప్పుడు వాగులకి చేపలు ఎక్కుతాయి. అప్పుడు ఇంకా ఫుల్గా వాగులోనే ఇంకా చేపలు అనేది ఇక్కడైతే రామన్నమాట. ఎందుకంటే ఇక్కడ కొత్త వాటర్ వేసిండు కాబట్టి ఇక్కడైతే చేపలు పడుతున్నాయి ఫ్రెండ్స్. మొత్తం వ్యూ అయితే ఇట్లా ఉంది. కిర్రాకుండా ఇక్కడ తిరగడానికైనా రావచ్చు. ఇక్కడ ఎక్కడైనా సరే జూరాల డ్యామ్ వరకు ఎక్కడైనా అబ్జెక్షన్ అయితే ఎవరు పెద్దగా చెప్పారనమాట. సో చూడండి ఇతల కూడా వేస్తా. ఎక్కడైనా సరే కానీ కూరకైతే చేపలు అయితే తీసుకుపోవాలి. ఫిక్స్ అయితే వన్ సైడ్ ఫిక్స్ అయితే ఒకసారి ఫిక్స్ అయితే ఖచ్చితంగా పని చేయాలి. ఈ మధ్యలో వేస్తున్నాం కానీ చేపలు అయితే పడతలు ఫ్రెండ్స్. ఎందుకంటే మధ్యలో వేస్తే చేపలు ఉండవు, కార్నర్స్లోనే ఉంటాయి ఎక్కువ. సో అది కార్నర్స్లో చేపలు బాగా పడుతున్నాయి అని చెప్పేసి కార్నర్స్లో వేస్తేనే పడుతున్నాయి అనమాట. చూడండి ఇప్పుడు కార్నర్స్లో వేస్తే చేపలు పడతాయి. అక్కడే తెలుసు. చేపలు కాల్చుకుంటా తీసుకోపో. ఓహో ఒక్క నిమిషం. అనే ఇట్లా బాట ఉంది అతనికి ఉంది ఎట్లా అందులో పండి పోతాం. కూడా అదే కదా. అతను పోతే ఇంకా తక్కువ. అది పెద్ద ఉన్నాయి. ఆ ఎర్ర చేప వెళ్ళిపోవాలా ఫ్రెండ్స్. పోతున్నాం ఫ్రెండ్స్. చేపలు అయితే పడుతున్నాయి కానీ మొత్తం పాంప్లెట్సే పడుతున్నాయి. సో వేస్ట్ ఇంకా. ఓకే
చూడండి ఫ్రెండ్స్, ఒక బొచ్చ పడ్డది. సో ఊకే ఇట్లా వేసినమ్మడే పడ్డది అనమాట. సో ఇది ఒక్కటి పడ్డది అంతే, పెద్ద ఎక్కువ లేవు, అన్నీ చిన్న చిన్న మామూలు పాంప్లెట్లు పడ్డాయి. సో ఇవి ఒక 3-4 కిలోలు అవుతుండొచ్చు. సో ఈ బొచ్చ అయితే ఒకటి పడ్డది చాలా రోజుల తర్వాత. సో వాటర్లో అయితే బొచ్చ పడ్డది ఫ్రెండ్స్, అది సంగతి. ఓకే ఫ్రెండ్స్, మరి లైక్, షేర్, సబ్స్క్రైబ్. బాయ్ ఫ్రెండ్స్.